హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చలాకి భవానీ. ఈరోజు నేను మీకు వచ్చేసి టేస్టీ అయిన మునక్కాయల రసాన్ని, అది కందిబ్యాళ్ళతో కాకుండా శనగబ్యాళ్ళతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కందిబ్యాళ్ళు వేసుకొనే చేస్తాం కదా, అలాగా శనగబ్యాళ్ళు కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కొక్కసారి ట్రై చేయండి. మనం ఎప్పుడన్నా పండగలప్పుడు ఓలిగి రసం అని చేసుకుంటాం కదా, అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 కప్పు శనగబ్యాళ్ళు అయితే తీసుకున్నాను నేను. ఇవి శనగబ్యాళ్ళు అండి. ఈ ప్లేస్లో కందిబ్యాళ్ళు అయినా తీసుకోవచ్చు, కానీ ఒక్కసారి శనగబ్యాళ్ళతో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 కప్పు శనగబ్యాళ్ళకి వచ్చేసి 2 టమోటాలండి. 2 టమోటాలని కూడా తీసుకోవాలి. ఇప్పుడు శనగబ్యాళ్ళని కుక్కర్లోకి వేసుకొని ఇలాగ కడిగి అయితే తీసుకోవాలి. ఇలాగ శనగబ్యాళ్ళు కడిగి తీసుకున్న తర్వాత 2 టమోటాలు కూడా తీసుకున్నాం కదా, అలాగే టమోటాలని కాయలుగా అయితే అలా వేసేయాలి, ముక్కలుగా కట్ చేయకూడదు. అలా వేసేస్తే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసుకొని ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఇలాగ పసుపు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే, మనము కుక్కర్లో బ్యాళ్ళు వేసాక శనగబ్యాళ్ళు పొంగు రాకుండా ఉండాలనేసి ఆయిల్ కూడా వేసుకోవాలి. అలా వేస్తే పొంగు రాదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్ అయితే పెట్టుకోవాలండి. నా కుక్కర్కి అయితే నేను 5 విజిల్ అయితే పెడతాను. మీ కుక్కర్ ఎన్ని విజిల్ పెడతారనేది మీ ఇష్టం. అది స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసాయండి. చూసేద్దామా బ్యాళ్ళు ఎలా ఉడికాయో. చూడండి బాగా. ఇక్కడ శనగబ్యాళ్ళు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో కదా. నేనైతే 5 విజిల్ అయితే పెట్టానండి. ఒక్కొక్కరు కుక్కర్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ఈ టమోటాలని పక్కకైతే తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి ఇలాగా పక్కకైతే తీసుకొని ఆ పైన తొక్కంతా తీసేసుకోవాలి. ఇలాగ తీసుకున్న తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో ఈ బ్యాళ్ళన్నిటిని ఇలా ఎనిపేసుకోవాలి. ఇలాగ మెత్తగా ఎనిపేసుకోవాలి. ఇలాగ ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలని తొక్క తీసాను కదా, వాటిని కూడా వేసి మెత్తగా అయితే ఎనిపేసుకోవాలి. ఇలాగ ఎనుపుకున్న తర్వాత చింతపండు అయితే పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులోకి ఇలాగా వేసేసుకోవాలి. మనకి రసం ఎంత కావాలో అనేది ఇప్పుడు నీళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇలాగా నాకు ఎంత రసం కావాలనేది నేను నీళ్ళు అయితే ఇక్కడ చింతపండుని అనుకుంటూ అయితే వేస్తున్నాను. ఇక్కడ 1/2 స్పూన్ అంత కారం పొడి వేశాను. ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి ఎంటీఆర్ రసం పొడి అయితే వేస్తున్నాను. ఇలాగా రసం పొడి కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునక్కాయల రసం కదా. ఇప్పుడైతే మునక్కాయలను అయితే నేను కట్ చేసి నీళ్ళలో నానబెట్టేసి పక్కన అయితే పెట్టేశానండి. మునక్కాయలన్నీ ఇందులోకైతే వేసేసుకుందాం. ఇలాగ మునక్కాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలాగా గెంటితో అయితే కలిపేసుకోవాలి. ఇలాగ గెంటితో కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇవి చిటపట అని సౌండ్ వస్తాయి కదా, అప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇక్కడ నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను. వాటన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని అలాగ కలిపేసుకుందాం. చూడండి ఇక్కడ పోపు అయితే వేగిపోయింది మనకి. ఇప్పుడు రసం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసం అయితే ఇందులోకి ఇలాగ వేసేసుకోవాలి. పోసేసుకొని నేను ఇంకా కుక్కరు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేసి
ఈ గోళంలో ఉండే రసం అంతటిని కూడా పోపు అంతటిని మళ్ళీ కుక్కర్లోకి అయితే వేసేసాను. ఇలాగ వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఉప్పు కారం మనకు సరిపోయిందో లేదో ఇప్పుడైతే చూసుకొని తక్కువ ఉంటే అయితే వేసుకోండి. ఇలాగంతా చూసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇలాగ బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసము. ఇలాగా అంతా వేసేసుకొని కొద్దిగా ఇక్కడైతే నేను కొత్తిమీరను కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలి. ఇంకొకసారి అలా కలిపేసుకుంటే ఇలాగ అంతా కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక్క విజిల్ అలా వస్తానే ఆఫ్ చేస్తే మనకి మునక్కాయలు అనేది ఉడికిపోతాయండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మనకి. వస్తానే ఇక్కడైతే ఒక్క విజిల్ వచ్చేసింది. నేనైతే తీసి చూపిస్తున్నాను చూడండి. చూడండి మనకు మునక్కాయల రసం అయితే రెడీ అయిపోయింది. మీరు విజిల్ పెట్టకుండా కూడా అలాగే ఉడికించుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇలాగ విజిలే పెడతాను. మునక్కాయలు కూడా చాలా మెత్తగా ఉడికాయి చూడండి. మనకి ఇంకా మునక్కాయల రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా మునక్కాయల రసం వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలాగా శనగబేళ్ళతో అయితే ట్రై చేయండి. మనం పండగలప్పుడు ఓలిగా పూర్ణము అలా చేసినప్పుడు చేస్తూ ఉంటాం కదా, అలానే ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.